మొన్ననే కాదు, చాలాసార్లు అడిగారు. ఋతుస్రావం ఉన్న రోజుల్లో మేము బలలో చేయి వేయొచ్చా, బైబిల్ తాకచ్చా? నీ శ్రాద్ధమేం కాదు. ఋతుస్రావానికి దీనికి లింక్ ఏంట్రా బాబు? నీ పిండాకుడు నీ శ్రాద్ధం కాకపోతే, నీ రాజు, ఈ యుగములనేలే రాజు, ఈ ప్రపంచములనేలే రాజు పురుషులను పక్కన పెట్టి అమ్మ కడుపులోనే వచ్చాడండి బాబు. పురుషులు అక్కర్లేదు, నాకు 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 నా స్త్రీలు కావాలన్నాడు. దాట్ ఈస్ యువర్ కింగ్. పాపయోనుల్లో పుట్టినవారు స్త్రీలు అని భగవద్గీత చెప్తుంటే, పాపయోని కాదు, పవిత్రమైనటువంటి దేవుడు పెట్టినటువంటి వ్యవస్థ అని చెప్పి అదే యోనిలో నుండి బయటకు వచ్చాడు. అర్థమవుతుందా మీకు? హౌ బ్లిస్ఫుల్ యు ఆర్, హౌ బ్లెస్డ్ యు ఆర్. ఇది మాట్లాడటానికి కూడా కొంతమందికి జుగుప్సగా ఉంటుంది. జుగుప్స ఏంటి? మా అమ్మ కడుపులో నేను అలాగే వచ్చాను. మీకు అర్థమవుతుందా? అది పరిశుద్ధమైనటువంటి. నన్ను ఒక ముస్లిం సోదరుడు అడిగాడు, ఏం దేవుడురా మీ దేవుడు? ఇలాగే అన్నాడు, ఏం దేవుడురా మీ దేవుడు? ఆడోళ్ళు సుస్సు పోసుకుంటారు, సుస్సు పోసుకునే దగ్గర నుంచి వచ్చాడు. ఒరే బా, మా దేవుడు ఎంత గొప్పడురా, అచ్చం అలాగే వచ్చాడు, అచ్చం ఇలాగే వచ్చాడు. మీ అమ్మ సుస్సు పోసుకోదరా, అక్కడి నుంచి వచ్చావురా నువ్వు కూడా. వాడికి మైండ్ బ్లాక్ అయింది. ఈడేంటిడా మాట్లాడుతున్నాడు? అవునరా, నా దేవుడు అచ్చం నాలాగే ఉండాలనుకున్నాడు, అచ్చం నాలాగే పుట్టాలనుకున్నాడు, అచ్చం నాలాగే బతకాలనుకున్నాడు. కాకపోతే తేడా ఏంటో తెలుసా? నేను ఈ లోక మర్యాదకు తలొగ్గాను, ఆయన ఈ లోక మర్యాదని జయించాడు. దట్ ఈజ్ యువర్ కింగ్. నీ రాజు కథే వేరు. ఎంతని చెప్పాలి? రోజు చెప్తానే ఉంటే ఇక సమయం తెలీదు. అంత గొప్ప రాజు.